ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం కొన్నిసార్లు ఈ శబ్దం వింటూ ఉంటాం కదా, సాక్షి స్థితి, సాక్షి ద్రష్ట అని. ఇది అష్టావక్ర గీతలో కూడా ఈ సాక్షి ద్రష్ట స్థితి కోసము వ్యాఖ్యానం ఉంది. అసలు సాక్షి ద్రష్ట అంటే ఏంటి, దీన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఈ సాక్షి ద్రష్ట స్థితిని విట్నెస్ కాన్షియస్నెస్ అని అంటారు. అంటే మన జీవితంలో ఏదైనా ఒక పరిస్థితి వచ్చిందనుకోండి, అంటే మనం ఆర్థికంగా చాలా నష్టపోయాం అనుకుందాము, లేకపోతే ఏదైనా కొంత ఫెయిల్యూర్ జరిగింది అనుకున్నాము, లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి ప్లాన్ చేసుకున్నాము, దాని అనుసారంగా లేదు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, ఆ పరిస్థితి కోసము పదే 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 మన మనస్సులో మనము చింతన చేస్తూ ఉంటాం, దానిలో మునిగిపోతూ ఉంటాం, ఆ పరిస్థితి కోసమే వర్ణన చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ సాక్షి ద్రష్ట లేదా సాక్షి స్థితి అనేది ఆ పరిస్థితిలో, ఆ నష్టంలో కుంగిపోకుండా, దానిలోనే మునిగిపోకుండా డిటాచ్గా ఎలా అయి ఉండాలి, దాన్ని ఎలా చూడాలి అనేది మనకి ఇక్కడ తెలియచేస్తుంది. సో పరిస్థితి, మన జీవితంలో పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితితో నువ్వు అటాచ్ కాకుండా, దాన్ని మనస్సులో పదే పదే చింతన చేయకుండా, దాని ప్రభావంలోకి రాకుండా ఆ పరిస్థితిని డిటాచ్గా అయి చూడు. ఆ స్థితికే సాక్షి స్థితి అని పేరు. కొన్నిసార్లు ఏమవుతాము, ఆ పరిస్థితితో మనం అటాచ్ అయిపోతూ ఉంటాము. ఎప్పుడైతే అటాచ్మెంట్ పెరుగుతుందో దుఃఖం పెరుగుతుంది, దాన్ని ఇంకా మనం హ్యాండిల్ చేయలేము. ఆ పరిస్థితి మనల్ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితి వచ్చినప్పుడు దానిలోనే మునిగిపోవద్దు, దాని గురించి చింతన చేయొద్దు. డిటాచ్ అయిపోయి ఇప్పుడు మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇప్పుడు భయం కలిగిందనుకోండి, ఆ భయాన్ని అది గమనించండి, అబ్జర్వ్ చేయండి, విట్నెస్గా అయి చూడండి. ఆందోళన కలిగిందనుకోండి, ఆ ఆందోళన మనం కాదు, మనస్సులో కలుగుతున్నటువంటి పలానా పరిస్థితి కారణంగా వస్తున్నటువంటి ఒక నెగిటివిటీ. దాంతో మనం మమేకం కాకుండా దాన్ని మనం డిటాచ్గా అయి చూడాలి. ఇప్పుడు ఎవరి జీవితంలో అయినా సరే ఏదైనా ఒక పరిస్థితి, కష్టం వచ్చిందనుకోండి, మనం ఎలా చూస్తాము, వాళ్ళు మనకి అంత దగ్గర సంబంధీకులు కాదు, ఏదో దూర బంధువులు అనుకుందాము. సో వాళ్ళతో మనకి అంత అనుబంధం లేదనుకోండి, అప్పుడు వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి పరిస్థితిని మనం ఎలా చూస్తాము, అంత అటాచ్ అయి చూడము, దాన్ని డిటాచ్గా అయి చూస్తాము. వాళ్ళకి కావలసినటువంటి సూచనలు ఇస్తాము, సలహాలు ఇస్తాము, ఈ విధంగా చెయ్యండి, మీరు ముందుకు వెళ్ళండి, ఈ దుఃఖాన్ని అధిగమించగలరు అని చెప్తాము. అంతేకాని వాళ్ళ దుఃఖాన్ని చూసి మనం దుఃఖి అవ్వము, వాళ్ళ ఎమోషనల్ యొక్క ఫీలింగ్స్ చూసి మనము ఇక్కడ ఎమోషనల్గా అవ్వము, డిటాచ్ అయి చూస్తాము. సేమ్ అలాగే ఈ సాక్షి ద్రష్ట స్థితి ఏం తెలియజేస్తుంది అంటే, పరిస్థితి వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు దాంతో అటాచ్, మమేకం కాకుండా ఇది నీ మనస్సులో జరుగుతుంది, నీ మనస్సులో కొన్ని అలల్లాగా వస్తూ ఉన్నాయి, వీటిని పరిశీలన చేయి, జడ్జి చేయొద్దు, అబ్జర్వ్ చేయి. ఏదైనా ఒక విషయాన్ని, ఒక ఆలోచనని మనం గమనిస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తున్నారనుకోండి, ఎవ్వరూ చూడట్లేదు, ఎవ్వరూ గమనించట్లేదు అంటే అలాగే చేసుకుంటూ పోతారు. లేదు తల్లిదండ్రులు గమనిస్తున్నారు, టీచర్ గమనిస్తున్నారు, ఫ్రెండ్స్ గమనిస్తున్నారు, ఏదో ఒక రోజు వాళ్ళు ఊరుకోరు అనేటువంటి ఆలోచన కలిగిందనుకోండి, వాళ్ళు తప్పు చేయరు, ఆలోచనలో పడతారు. అలాగే మన మనస్సు యొక్క ఆలోచనలని మనస్సుతో సెపరేట్ అయ్యి, నేను మనస్సుని కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని అని ఎప్పుడైతే మనం డిటాచ్ అయి చూస్తామో దాన్ని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, ఒత్తిడి కలుగుతుంది. అప్పుడు ఎలా అయిపోతాము,
అమ్మో నాకు చాలా భయం వేస్తుంది, నా మనసు ఎంత ఒత్తిడితో ఉంది అంటే నేను చెప్పలేను. ఇక్కడ సాక్షి ద్రష్ట స్థితి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే, ఇది నా మనస్సులో కలుగుతున్నటువంటి ఒక చిన్న సందర్భం కారణంగా జరుగుతున్నటువంటి ఒక నెగటివిటీ, ఒక అల, ఒక నెగటివ్ వైబ్రేషన్. దీన్ని నేను తొలగించగలను, దీన్ని నేను డిలీట్ చేయగలను, ఇక్కడ నేను అప్రమత్తంగా ఉండి నిర్భయత స్థితిని ప్రాక్టీస్ చేయగలను అని మనస్సుతో, మనస్సు యొక్క ఆలోచనలతో మమేకం కాకుండా ఎలా డిటాచ్ అవ్వాలో తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో రకాల విషయాలను చూస్తాం, ఎన్నో రకాల పరిస్థితులను చూస్తాం, ఎంతోమంది వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం, ఎన్నింటినో ఈ కళ్ళతో చూడాల్సి వస్తుంది. మరి చూసినవన్నీ, విన్నవన్నీ, జరిగినవన్నీ అందరి యొక్క ప్రభావం ఈ మనస్సు మీద పడితే మనం ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేము. ఇక్కడ సాక్షి ద్రష్ట స్థితి ఎలా ఉపయోగపడుతుంది అంటే, కొన్ని అవసరం లేనటువంటివి, కొన్ని నీ మనశ్శాంతికి, కష్టానికి కష్టం కలిగించేవి ఏవైనా ఉంటే అవి చూస్తూ చూడనట్టుగా, విని విన్నట్టుగా ఉండు. అంటే వాటిని ఎక్కువగా మనస్సులోకి తీసుకొని ప్రభావంలోకి రాకు. ఆ విధంగా ప్రభావంలోకి రాకుండా ఉండేటువంటి స్థితియే సాక్షి ద్రష్ట స్థితి. లేకపోతే ఏమవుతుంది, దానికోసమే చింతన చేస్తాము, ఒత్తిడికి గురి అవుతాము, సంఘర్షణకి గురి అవుతూ ఉంటాము. సో ఇక్కడ మనకి ఎలా ఈ సాక్షి స్థితి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్, నేను ఆలోచనలు కాదు, ఆ ఆలోచనలని గమనించేటువంటి, అబ్జర్వ్ చేసేటువంటి చైతన్య స్వరూపాన్ని. నేను నా మనస్సులో కలిగేటువంటి నెగిటివిటీ, ఒత్తిడి, సంఘర్షణ కాదు, వాటిని నా చైతన్య స్వరూపంలో ఉండి గమనిస్తున్నాను, నా శక్తి స్వరూపంలో ఉండి గమనిస్తూ ఉన్నాను. ఇది నా మనస్సులో కలుగుతూ ఉన్నటువంటి భావాలు, భావనలు మాత్రమే. వీటిని నేను తొలగించుకోగలను. సముద్రంలో ఎన్నో అలలు లేచి పడుతూ ఉంటాయి, కొన్ని కెరటాలు ఎన్నో లేచి పడుతూ ఉంటాయి, కానీ సముద్రం ఎంత ప్రశాంతంగా, గంభీరంగా ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ. అలాగే ఇవి నా మనస్సులో కలుగుతున్నటువంటి అలలు మాత్రమే, వీటిని నేను గమనిస్తున్నటువంటి చైతన్య స్వరూపాన్ని అని ఎప్పుడైతే డిటాచ్, సాక్షిగా చూస్తామో మానసిక ప్రశాంతత, మనసు యొక్క స్థిరత్వం కలుగుతుంది. మరి దీనికోసం నేనెవరో తెలుసుకోవాలి, నా స్వరూపం ఆ గొప్ప చైతన్యం అని తెలుసుకోవాలి. నేను మనస్సుని కాదు, మనస్సుని నడిపించేటువంటి దివ్య బుద్ధిని కలిగినటువంటి చైతన్యమైనటువంటి స్వరూపాన్ని, సాక్షిని. అలాగే అదే శ్రీమద్ భగవద్గీతలో మన గురించి మనం ఏం తెలుసుకోవాలి, న జాయతే మ్రియతే వా కదాచిత్ వానం భూయ భవిత్వ భూతః. న జాయతే మ్రియతే వా కదాచిత్ అయం వానం భూత్వ భవిత భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే, నువ్వు పుట్టేవారివి కాదు. అలాగే ఈ శరీరానికి మృత్యు ఉంటుంది, కానీ నీకు మృత్యువు లేదు. వా కదాచిత్, ఒకప్పుడు ఉండి ఇంకొక అప్పుడు భవిష్యత్తులో లేనటువంటి స్వరూపము కాదు, నీవు చైతన్యము. ఆ చైతన్యమైనటువంటి స్వరూపము నీది. కావున నీ మనస్సులో జరుగుతున్నటువంటి భావనలని, ఆ నెగిటివ్ ఆలోచనలని, ఆ ఒత్తిడిని, ఆ సంఘర్షణని సాక్షి అయి చూడు. అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఏం జరిగినా ఈ శరీరానికి జరుగుతుంది, ఆత్మ అయినటువంటి నీవు చైతన్య స్వరూపము. అలాగే ఈ మనస్సులో జరుగుతుంది, నీ చైతన్య స్వరూపంలో ఉండి మనస్సులో జరుగుతున్నటువంటి ఆలోచనలను, ఒత్తిడిని, సంఘర్షణను గమనించు, అబ్జర్వ్ చేయి, సాక్షి ద్రష్ట స్థితిలో ఉండు. అప్పుడు నీకే తెలుస్తుంది, అజో నిత్యః శాశ్వతోయం పురాణో
నహన్యతే హన్యమానే శరీరే. ఎవరైనా సరే ఈ శరీరాన్ని స్పృశించగలరు. ఈ శరీరానికి కష్టం, అనారోగ్యం కలుగుతుంది. నీవు వీటన్నింటికి అతీతంగా ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపము అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నా మనస్సులో ఏం జరుగుతుంది, నా ఆలోచనలలో ఏం జరుగుతుంది, నాలో ఎటువంటి భావోద్వేగాలు కలుగుతూ ఉన్నాయి అని మనం అబ్జర్వ్ చేయగలం, గమనించగలం, ఆలోచన చేయగలం, మన దృష్టికోణాన్ని మార్చుకోగలం. లేదు అంటే ఏమవుతుంది, అదే దృష్టి ఇక్కడ నేనే భయం అయిపోతాను, నేనే ఒత్తిడిగా మారిపోతాను, నేనే మనస్సుని మరి నన్ను నేను ఎలా హ్యాండిల్ చేసుకోగలను అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను చైతన్యాన్ని అనుకున్నప్పుడు నా భావాలని, నా భావనలని నేను గమనించగలను. అప్పుడు వాటిని నేను పరివర్తన చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి, స్థితి ఇవన్నీ నాలో కలుగుతాయి. మరి ఈ సాక్షి ద్రష్ట స్థితిని పెంచుకోవడానికి ఆధారం ఏంటి అనంటే కంపల్సరీగా ఆధ్యాత్మికతతో కూడినటువంటి శక్తియే. దానివలన మాత్రమే పరిస్థితిలో కానీ, నిందాస్తుతిలో కానీ మునిగిపోకుండా, దానిలోనే ఉండిపోకుండా బయటికి రాగలము. సో యం హి నా వ్యదయంతేత పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. దుఃఖం కలిగినప్పుడు చాలా వ్యాకులత పడిపోతాం. దాన్ని కూడా ఎలా చెప్తుంది సాక్షి ద్రష్ట స్థితి? దుఃఖం నుంచి అతీతమై నువ్వు దుఃఖీ కాకుండా ఇది నా జీవితంలో కొన్ని సంఘటనలు, పరిస్థితుల కారణంగా జరుగుతుంది అని తెలుసుకో అని చెప్తుంది. అలాగే నిందించినప్పుడు కూడా మనం ఎలాగా, వాళ్ళు నిందించింది మనల్ని 2 నిమిషాలే, 3 నిమిషాలే. కానీ ఇక్కడ మనకి సాక్షి ద్రష్ట స్థితి, ఆ దివ్య చైతన్య స్థితి లేదా జ్ఞాన నేత్రంతో కూడినటువంటి స్థితి లేదనుకోండి, దానికోసమే చింతన చేస్తాం. ఆ నిందలోనే మునిగిపోయి నన్ను అన్నారు అని మైండ్లో పదే పదే ఆ సంఘటనని, ఆ పరిస్థితిని రీప్లే చేస్తాం. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ సాక్షి ద్రష్ట స్థితిలో ఉండలేము. కాబట్టి ఎవరైనా నిందించిన ఆ నిందలోనే మునిగిపోకుండా దానికి అతీతమైపోయి ఎందుకు నిందించారో తెలుసుకొని దానిలో కరెక్ట్, అది ఆ నింద కరెక్ట్ అయితే మనలో ఉన్నటువంటి లోపాన్ని, బలహీనతని తొలగించుకుంటాం. లేదు అంటే అందులో ఎలాంటి సత్యం లేదు అనుకున్నప్పుడు దాని యొక్క ప్రభావంలోకి రాకుండా మన దృష్టికోణాన్ని పాజిటివ్గా చేసుకొని సాక్షి ద్రష్ట స్థితిలో ఉంటూ దాన్ని ధైర్యంగా మనము ఎదుర్కొని నిలబడగలం. సో ఈ సాక్షి ద్రష్ట స్థితి మనకి నిందించినప్పుడు, మనల్ని స్తుతి చేసినప్పుడు, మనకి దుఃఖం కలిగినప్పుడు దాంతోనే మమేకం అవ్వకుండా, దాని యొక్క ప్రభావము మనస్సు మీద పడకుండా అచల్ అడోల్ స్థితిని మనం కలిగి ఉంటాం. సో అప్పుడే మనకి యం హి నా వ్యదయంతేత, ఆ పరిస్థితిని చూసి, ఆ సందర్భాన్ని చూసి వ్యాకులత పడకుండా ఉండేటువంటి మన చైతన్యంలో, మన స్థితిలో మనం ఉండి దాన్ని ఎదుర్కోగలిగినటువంటి స్థితి కలుగుతుంది. సుఖంలోనూ దుఃఖంలోనూ సమానమైనటువంటి బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్తో కూడినటువంటి స్థితి కలుగుతుంది, ఆ ధైర్యం కలుగుతుంది. అందుకనే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే దానికి ఆధారము ఆధ్యాత్మికత, దానికి ఆధారము మన గురించి మనం జ్ఞానం తెలుసుకోవటం. ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో మన ఆలోచనల మీద మనకి అదుపు, కంట్రోల్ కలుగుతుంది. నెగిటివిటీని పాజిటివ్లోకి మార్చుకోగలిగినటువంటి స్థితి, శక్తి ఉంటుంది. సో లేదంటే ఏమవుతుంది, ఆ పరిస్థితి కోసమే ఆలోచిస్తాం, దానిలోనే మునిగిపోతాం, దాన్నే మనసులో పదే పదే రీప్లే చేస్తూ ఉంటాము. దాని కారణంగా ఒత్తిడి, సంఘర్షణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం తగ్గించుకోవాలి అంటే మన జీవితంలో మనం దేన్ని పెంచుకోవాలి, ఏది వాటికి సమాధానం చెప్తుంది అనంటే
యోగయుక్త స్థితి. అదే భగవంతుడు మనకి చెప్తున్నటువంటి కర్మయోగి స్థితి కావచ్చు, జ్ఞానయోగి స్థితి కావచ్చు. పరమాత్మ మనకెప్పుడు ఏం తెలియజేస్తూ ఉంటారు? యోగస్థః కురు కర్మాణి. యోగయుక్త స్థితిలో ఉండి కర్మ చేయి. అప్పుడు దాని యొక్క ఫలితాల కోసం ఆలోచించకుండా పూర్తిగా కర్మ మీదే మనం దృష్టి పెడతాం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుంది, ఈ సాక్షి ద్రష్ట స్థితి లేకపోతే ఆ విషయం పైన, ఆ వస్తువు పైన బాగా వ్యామోహము, ఆసక్తి, అనురాగం పెరుగుతుంది. ఉదాహరణ కోసం ఈరోజు ఆక్సిజన్ లేకుండా మనం ఎలా బ్రతకలేమో, ఈరోజు మనకి గ్యాడ్జెట్స్ మీద బాగా డిపెండెన్సీ పెరిగిపోయింది. అవునా కదా? ఈరోజు మొబైల్ కొన్ని క్షణాల కోసం కనిపించకపోయినా, మొబైల్ని మనం వాచ్ చేయకపోయినా, దానిలో మెసేజెస్ చూడకపోయినా ఎంత కష్టంగా అనిపిస్తుంది కదా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కి. దాంతో పూర్తిగా అటాచ్ అయిపోయారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ అటాచ్మెంట్ కారణంగా దాంతోనే ఆసక్తి, అనురాగం, అది లేకపోతే నేను లేను, అదొక రకమైనటువంటి అడిక్షన్ ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఈ సాక్షి ద్రష్ట స్థితి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ ఏకాంతము, ఈ మౌనము, పరమాత్మని యొక్క శక్తి మనకేం నేర్పిస్తున్నాయి అంటే, మనలో ఎంత శక్తిని, బలాన్ని, తేజస్సుని, ధైర్యాన్ని తీసుకొని వస్తాయి అంటే అది కేవలం గ్యాడ్జెట్ మాత్రమే. దాన్ని ఉపయోగించాలి, మొబైల్ని ఉపయోగించాలి, టీవీని ఉపయోగించాలి, అన్నింటినీ ఉపయోగించాలి. కానీ అవి లేకపోతే నేను ఉండలేను అనేటువంటి మోహం కానీ, ఆసక్తి కానీ, అటాచ్మెంట్ కానీ వద్దు. మనస్సు దానికి స్లేవ్ కావద్దు, బానిస కావద్దు. ఇది మనస్సు దానికి స్లేవ్ లేదా బానిస కాకుండా, అడిక్ట్ కాకుండా, అది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఆలోచన, భావన మన మనస్సులో రాకుండా ఈ ఆధ్యాత్మికత మనలో శక్తిని, సమర్థతను ఇస్తుంది. దానికోసమే మన స్వరూపమేంటో, మనమేంటో తెలుసుకోవాలి. నేను వీటన్నింటినీ నడిపించేటువంటి చైతన్యమైనటువంటి దివ్య స్వరూపాన్ని. ఇది నా మనస్సు. నా మనస్సులో కలుగుతున్నటువంటి ఈ ఆలోచనలను నేను అబ్జర్వ్ చేసి వాటిని, నాలో ఉన్నటువంటి నెగిటివిటీని, అవసరం లేనటువంటి దాన్ని, అటాచ్మెంట్ని, ఎమోషనల్ పెయిన్ అండ్ సఫరింగ్ని తగ్గించుకొని నాకు ఏది కావాలి, నాకు ఏది అవసరమో, నాకు ఏది ముఖ్యమో, నాకు ఏది శ్రేయస్కరమో, ఏది నా మానసిక ప్రశాంతతని పెంచుతుంది, ఎటువైపు అడుగులు వేస్తే నేను ఆనందంగా ఉండగలను అనేటువంటి జ్ఞానము, వివేకము ఈ సాక్షి ద్రష్ట స్థితి వలన కలుగుతుంది. అందుకే దీనికి ఉదాహరణగా ఎలా చెప్తారు అని అంటే, జనక మహారాజు అతి గొప్ప మహారాజు కదా. జనక మహారాజు మిథిలా నగరానికి రాజు అని అందరికీ తెలుసు. అలాగే సీతాదేవికి తండ్రి అని కూడా తెలుసు. జనక మహారాజు రాజ్యం చేస్తున్నప్పటికీ, వ్యవహారాన్ని అంతా నిభాయిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడూ తన యొక్క బుద్ధి, తన యొక్క మానసిక స్థితి దైవం వైపే ఉండేది. ఈ ఆధ్యాత్మికతకు సంబంధించి, వేదాలకు సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి ఏం చెప్తున్నారు, ఈ ధర్మసూత్రాలను తెలుసుకోవాలి అని తన కోసం తనకు టైం కేటాయించి ఒక రాజ ఋషిలాగా జీవించారు. అందుకే ఒకసారి మిథిలా నగరం కాలిపోతుంది అన్న సమాచారం విన్నప్పుడు జనక మహారాజు యొక్క స్థితిలో ఎక్కడ తడబాటు కనిపించదట. అది నా మిథిల కాదు, నేను ఇప్పుడు తపస్వి స్థితిలో కూర్చున్నానని నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండి మిథిలా నగరం కాలిపోతుంది, అది నా రాజ్యం కాదు అని అంటారట. సో మరి అటువంటి అంత గొప్ప స్థితి ఈజీగా ఏం రాదు. దానికి ఎంతో సాధన, ఎంతో తపోబలము, ఎంతో శక్తి, ఎంతో నిష్ఠ, ఎంతో పరమాత్మ యొక్క స్మరణ, ఎంతో ఈ జీవితం పట్ల అభిరుచి ఉంటేనే కలుగుతుంది. సో మరి చిన్న చిన్న విషయాలలో మనం మన శక్తిని వృధా చేసుకోకుండా, మన సంకల్ప శక్తిని, మన ఆలోచన శక్తిని వృధా చేసుకోకుండా
ఈ సాక్షి ద్రష్ట స్థితి మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మనము ప్రతిరోజు ఎవరినో ఒకరిని కలుస్తూ ఉంటాం. ఒక వ్యక్తి బాగా కోప్పడుతూ ఉన్నారనుకోండి, ఆ కోపం ఆయనలో వచ్చినప్పుడు మనం కూడా కోప్పడుతున్నాం అనుకోండి, ఇక సిచ్యువేషన్కి ఇక శాంతి అనేది లేదు కదా. వాళ్ళు కోప్పడుతున్నా ఆ కోపం యొక్క ప్రభావంలోకి రాకుండా, ఆ భావోద్వేగాల యొక్క ప్రభావంలోకి రాకుండా మనము మన స్థితిలో మనదైనటువంటి శాంతపూర్వక స్వభావ స్థితిలో ఉంటూ ఆయన యొక్క ప్రభావంలోకి రాకుండా ఉండడానికి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. లేకపోతే వీటన్నింటినీ మనం పాటించకపోతే మన జీవితంలో ఆధ్యాత్మికతకి, జ్ఞానయోగాలకి స్థానం ఇవ్వకపోతే అన్నింటి యొక్క ప్రభావము, అందరి యొక్క ప్రభావము మన మీద పడుతుంది. ఇక అందరి ప్రభావము మన మీద పడుతున్నప్పుడు మనం ఎక్కడుంటాం? మనకింకెక్కడ మానసిక ప్రశాంతత ఉంటుంది? మనం ఎక్కడ మానసిక ఆనందం కలిగి ఉంటాము? అంతేకాకుండా దానికోసమే, ఈ భావోద్వేగాల కోసమే, ఈ కోపం కోసం, లేకపోతే ఈ ద్వేషం కోసం, లేకపోతే ఈ మమకారం కోసం, ఈ అటాచ్మెంట్ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ మన శక్తిని, ముఖ్యంగా మనదైనటువంటి సంకల్ప శక్తిని మనం వృధాగా కోల్పోతాం. మరి ఈ సాక్షి ద్రష్ట స్థితిని పెంచుకోవడానికి ఎలా మనలో మనం పెంచుకోగలము, దీన్ని మనం ఎలా డెవలప్ చేసుకోగలము అని అంటే, ప్రతిరోజు మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయించటం. మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి అని ఒక్కసారి మనము డిటాచ్ అయిపోయి విట్నెస్ కాన్షియస్నెస్, ఆ సాక్షి ద్రష్ట స్థితిలో చూడటం. నెగిటివ్ ఆలోచనలు ఉంటే వాటిని మనం పాజిటివ్లోకి పరివర్తన చేసుకోవటము. నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే దాన్ని మనము పాజిటివ్ యాటిట్యూడ్లోకి పరివర్తన చేసుకోవటం. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు, ఆర్థిక నష్టం కలిగినప్పుడు, ఎవరైనా నిందించినప్పుడు, ఎవరైనా అమర్యాదగా అగౌరవంగా మాట్లాడినప్పుడు దానిలోనే మునిగిపోకుండా డిటాచ్గా అయిపోయి, ఇవన్నీ నా మనస్సులో కదులుతున్నటువంటి ఆలోచనలు మాత్రమే, భావాలు మాత్రమే అని వాటిని సాక్షిగా అయి చూస్తూ దాని యొక్క ప్రభావంలోకి రాకుండా మన మనస్సుని లోయర్ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వరకు తీసుకొని వెళ్ళడానికి కావలసినటువంటి స్థితి మనలో కలుగుతుంది. దీనికోసం ముఖ్యంగా మన స్వరూపం ఏంటో మనం తెలుసుకోవాలి. మన స్వరూపం అతి శ్రేష్టమైనటువంటి ఈ మనస్సుని నడిపించేటువంటి జ్ఞానయుక్త, యోగయుక్త స్వరూపము. అదే నజాయతే మ్రియతే వా కదాచిత్, ఎప్పుడు పుట్టి చనిపోయేటువంటి వారివి కాదు. నువ్వు ఒక శాశ్వతమైనటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపము అని మన స్వరూపం కోసం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఏది మన మీద ప్రభావం చూపకుండా మనం ఆ అచల్ అడోల్ స్థితిలో, ఆ నిర్భయత్వం స్థితిలో, ఆ ధైర్యశాలి స్థితిలో, ఆ సాక్షి ద్రష్ట స్థితిలో ఉంటాం. లేకపోతే ఏం చేస్తుంది? ఆ పరిస్థితి మన మనస్సుని కృంగదీస్తుంది, నిరాశకి, నిస్పృహకి దారితీస్తుంది, ఏ మార్గము కనిపించకుండా చేస్తుంది. అప్పుడు ఇక ఒత్తిడి, సంఘర్షణ తప్ప ఇంకేమీ కూడా ఉండదు. సో ఈ సాక్షి ద్రష్ట స్థితి మనము ఆధ్యాత్మిక ద్వారా, పరమాత్ముని యొక్క సత్యగీత జ్ఞానం ద్వారా, భగవద్గీత యొక్క బోధనల ద్వారా ఈ సాక్షి ద్రష్ట స్థితిని మనం డెవలప్ చేసుకోగలం. మానసిక ప్రశాంతతతో ఆనందంగా, ఆరోగ్యకరమైనటువంటి, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలం. భగవంతుడు తోడుగా ఉంటే జరగనిదేం లేదు, సాధించనిదేం లేదు. ఆయన యొక్క ఆశీర్వాదాలతో ఈ జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా చేసుకోగలం. ఒక దివ్యమైన అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.